బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంతలో శివనారాయణ అలాగే దశరథ్ కూడా వస్తారు. ఇక అది చూసిన పారిజాతం, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి మీ తాత దగ్గర అలాగే మీ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. ఈరోజు గెలిచేది నువ్వే. అవును, అది రోడ్ సైడ్ ఉన్న షాపింగ్ మాల్ని కొని మన రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకొస్తావు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని వెనకాలనే, తాత నన్ను బ్లెస్ చేయి, డాడీ నువ్వు నన్ను బ్లెస్ చేయి అని వెనకాలనే, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి జోష్న, కానీ నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో చెప్పేసి దశరథ్ అయితే అంటాడు. ఇక జోష్న, డాడీ నేను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఆ షాపింగ్ మాల్ని నేనే వేల పాటలో కొంటాను. చూస్తూ ఉండండి, గుడ్ న్యూస్తో ఇంటికి వస్తాను. అవును, బావొచ్చాడా అని వెనకాలనే అప్పుడే కార్తిక్ వస్తాడు. ఇక రాగాలనే జోష్న, బావా పద బయలుదేరదాం. ఎక్కడికి పెద్ద మేడం? బావా ఓనర్స్ని ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని క్వశ్చన్ చేయకూడదు. నేను చెప్పాను కదా షాపింగ్ మాల్ వేలంపాటికి వెళ్తున్నామని, నువ్వు కూడా నాతో పాటు రావాలి, పద బావా అని చెప్పేసి ఇక జోష్న కార్తిక్ని తీసుకొని వెళ్తూ ఉంటే దీప అలా చూస్తూ ఉంటుంది. దీప, ఇప్పుడు బావని ఎలా అయితే నీ దగ్గర నుంచి తీసుకెళ్లానో అలాగే కొన్ని రోజుల్లో బావని నా వాడిని చేసుకుంటాను. అందరితో నిన్ను బయటికి గంటించేలా చేస్తాను. బావ నా మెళ్ళలో 3 ముళ్ళు వేసేలా చేస్తాను. చూస్తూ ఉండు, నేను కొట్టబోయే దెబ్బ ఎంత ఘోరంగా ఉంటుందో అని జోష్న అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి కార్తిక్, చూడు చిన్న మరదలా, నువ్వు అనుకునేది ఏది జరగదు. అవును, నీ పొగరు నిన్ను ఏదో ఒక రోజు తల వంచేలా చేస్తుంది. నీ మోసాలు బయట పడవరకే నువ్వు ఈ ఇంట్లో వారసురాలుగా ఉండేది. ఒక్కసారి నీ మోసం బయటపడ్డాక ఈ ఇంట్లో అందరూ నిన్ను చీ కొడతారు. అది రోజు త్వరలోనే ఉంది అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక జోష్నతో వెళ్తూ ఉంటాడు. ఇంతలోకి పారిజాతం, ఏ దీప ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి అందరికీ వేడివేడిగా కాఫీ తీసుకురా అని వెనకాలనే ఇక శివనారాయణ, అమ్మ దీప గుర్తుంది కదా కార్తిక్ ఇంట్లో లేడని, పారిజాతానికి ఇచ్చే కాఫీలో షుగర్ వేయమాకమ్మా, షుగర్ లేని కాఫీ తీసుకొచ్చి పారిజాతానికి ఇవ్వు అని వెనకాలనే, అదేంటండి వాళ్ళు లేకపోయినా వాళ్ళు లేడు కాబట్టే దీపకు చెప్తున్నాను. దీప గుర్తుంది కదమ్మా? గుర్తుంది పెద్దయ్య గారు అంటూ దీప ఇక కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే సుమిత్ర కూడా కిచెన్లోకి వస్తుంది. రాగానే దీప, చిన్నమ్మ గారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని వెనకాలనే, ఏయ్ నాటకాలు ఆడమాకు, నిన్న నీకు కళ్ళు తిరిగాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటే ఏమైపోయింది? ఇక్కడేదో నువ్వు లేకపోతే కొంపలు మునిగిపోతుందా అన్నట్టు ఎందుకు ఇక్కడికి రావాలి చెప్పు, నాటకాలు కాకపోతే? అది కదమ్మగారు. నోర్మి, నీకంటే బుద్ధి లేదు, మరి వాడికైనా ఉండాలిగా. నిన్న నీ కళ్ళు తిరిగాయని వాడికి కొంచెం కూడా ఇది లేదు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు నిన్ను. సరే నువ్వు కూర్చొని కూరగాయలు కొయ్యి, వంట నేను చూస్తాను. పర్లేదమ్మగారు. ఏంటి పర్లేదు, చెప్తున్నాను కదా విను అని చెప్పేసి సుమిత్ర అయితే ఇక వంట చేస్తూ ఉంటుంది. ఇక దీప, అమ్మకి నా మీద ప్రేమ అర్థం కాదు, కోపమో అర్థం కాదు, ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి జోష్న కార్తిక్ అయితే ఇక వేలంపాట దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి ఇక జోష్న అక్కడే కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. ఇంతలోకి కార్తిక్, చూడు జోష్న, ఇక్కడ చాలామంది నీకంటే వయసులో పెద్దవారు ఉన్నారు. వాళ్ళ ముందు ఇలా డిగ్నిఫైడ్గా ఉండడం నీకు రాకపోయినా కనీసం పద్ధతిగా ఉండు. బావా, ఇక్కడికి నువ్వు డ్రైవర్లా వచ్చావు, నాకు క్లాస్ పీకడానికి కాదు. అయినా మనం ఈ షాపింగ్ మాల్ని వేలంపాటలో పాడటానికి వచ్చాం. అలాంటప్పుడు మన రేంజ్ ఇలాగే ఉండాలి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇంతలోకి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జోష్నని విష్ చేయకుండా కార్తిక్నే విష్ చేస్తూ, హాయ్ సార్, నమస్తే సార్, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అంటూ కార్తిక్ని విష్ చేస్తూ జోష్న గ్రూపు సిఎఫ్ఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక జోష్న, స్టాప్ ఇట్, ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తను మా డ్రైవర్. ఒకప్పుడు తను మా రెస్టారెంట్కి సీఈఓనే, కానీ ఇప్పుడు తను మాకు డ్రైవర్. ఇప్పుడు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ జోష్న. అవును మేడం, ఆ విషయం కూడా మాకు తెలిసిందిలే, అందువల్లేక మీరు దివాలా తీసే పరిస్థితికి వచ్చారని విన్నాము. కానీ ఈ పరిస్థితిలో కూడా మీరు ఈ షాపింగ్ మాల్ వేలంపాటికి వచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. ఒక్కసారిగా జోష్నకి చాలా కోపం వస్తుంది. మీ అందరి పొగరు దించుతా. బావా, ఇంట్లో బయట నాకు మర్యాద లేకుండా చేశావు, ఇప్పుడు నీ పని చెప్తాను అని చెప్పేసి జోష్న ఇక కూర్చుంటుంది. ఇంతలోకి అప్పుడే వేలంపాట స్టార్ట్ చేస్తారు. ఈ షాపింగ్ మాల్ మార్కెట్ ధర వచ్చి 10 కోట్లు కాబట్టి 10 కోట్ల నుంచి ఈ ధరని మొదలు పెడతాం అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జోష్న 10 కోట్లు అనేసరికి ఒక్కరు కూడా నోరు తెరవట్లేదు అని చెప్పేసి 11 కోట్లు ఇక ఫిక్స్ చేసి క్లోజ్ చేయండి అని అంటుంది. ఒక్కసారిగా వేరే వెనక నుంచి
12 కోట్లు అని అంటారు. ఇక జోష్న 13 కోట్లు అని చెప్పేసి ఇక ఒక్కొక్క కోటిని పెంచుతూ 20 కోట్లు చేస్తుంది. ఇక అక్కడే ఉన్న కార్తీక్, జోష్న దీనికన్నా ఎక్కువ చేయడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ ఖరీదు ఎంత ఎంత అది 2-3 ఇయర్స్లో రేటు పెరిగినా మనకి 2-3 కోట్ల ఎక్స్ట్రా కన్నా ఎక్కువ రాదు. కానీ నువ్వు దాన్ని మార్కెట్ ప్రైస్ కంటే డబల్ రేట్ని పలికావు. ఇక వేస్ట్, ఆపే జోష్న అని వెనకాలనే, లేదు బావా, నేను ఆపేదే లేదు. ఈరోజు నా పరువు పోకూడదు. జోష్న గ్రూప్ ఆఫ్ సీఈఓగా నేనంటే ఏంటో అందరికీ తెలియాలి అని చెప్పేసి ఇక 20 కోట్లు పలుకుతుంది. దాంతో ఒక్కసారిగా జోష్న గ్రూప్ ఆఫ్ సీఈఓ జోష్న గారే ఈ రెస్టారెంట్ని, ఈ షాపింగ్ మాల్ని పాడుకున్నారు వేలంపాట్లో అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జోష్నకి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అయితే జోష్నకి పోటీగా ఒకళ్ళు వేలంపాట పాడతారు. ఇక జోష్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. హలో మేనేజర్, ఏంటి నువ్వు ఈ వేలంపాటలో పాడదామని చాలా ట్రై చేశావు, నాకు గట్టి పోటీనే ఇచ్చావు, కానీ వేలంపాటలో మిస్ అయ్యావు. అవును, ఇంతకీ నీ ఓనర్ ఎవరు? అదిగోని మా మేడం అక్కడున్నారు అని వెనకాలనే ఇక జోష్న అలాగే కార్తీక్ అక్కడికి వెళ్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ అని జోష్న అంటుంది. ఒక్కసారిగా అక్కడ లేడీ అనసూయ ఉంటుంది. తను ఎవరో కాదు, సౌందర్య. ఇక సౌందర్యని చూసిన జోష్న, చూడండి పాపం వేలంపాటలో బాగానే పాడుకోవాలని ట్రై చేశారు, కానీ అన్లక్కి మీరు, నేను వేలంపాటలో ఆ షాపింగ్ మాల్ని కొనేశాను అని వెనకాలనే ఒక్కసారిగా తను గట్టిగా నవ్వుతూ ఉంటుంది. చూడు, నీలాంటి స్టూపిడ్ని నేను ఇప్పటికొచ్చి మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం నీలాంటి స్టూపిడ్ని చూస్తున్నాను అని వెనకాలే, హౌ డేర్ యూ, నన్నే స్టూపిడ్ అంటావా అని చెప్పేసి జోష్న చెయ్యెత్తబోతూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ జోష్న అని అంటూ ఉంటాడు. ఇంతలోకి సౌందర్య, పెద్దవాళ్ళతో ఎలా మెయింటైన్ చేయాలో కనీసం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని చెప్పేసి జోష్న చంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక చూడు, నీ పొగరుకి నేను ఎక్కువ సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ రేటుకి డబల్ రేట్నో ఆ షాపింగ్ మాల్ని కొన్నావు. ఎంత వాల్యూ పెరిగినా ఇక్కడ ఉన్న ఖరీదు బట్టి 1 crore కూడా అది పెరిగే ఛాన్సే లేదు. అలాంటప్పుడు ఆ 10 కోట్లు నువ్వు ఏదైనా బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా నీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, కానీ ఆ షాపింగ్ మాల్లో వచ్చే రెంట్స్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ. ఎవరు స్టూపిడ్ చెప్పు. ఇవన్నీ ఆలోచించే నీ రేంజ్ ఏంటి, నువ్వెంత పెద్ద ఫూల్వో అని తెలియడం చేయడానికి నేను ఇక్కడి వరకు పాట పెట్టింది గుర్తుందిగా. మేనేజర్ పద అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కార్తీక్, పెద్ద మేడం, నేను చెప్తూనే ఉన్నాను, నా మాట విన్నావా? చూడు, అనవసరంగా ఆమెకి చెంప మీద కొట్టించుకున్నావు. ఎంత ధైర్యం ఉంటే నా చెంప మీద కొడుతుంది అని అనుకుంటూ ఉంటే కార్తీక్ ఇక ఆ కారుని అలాగే సౌందర్యని చూసి, తనని ఎక్కడ చూసినట్టే అనిపిస్తుంది, ఎక్కడ చూశాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక గుర్తు తెచ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంతలోకి ఇక శివనారాయణ దశరథకి ఈ విషయం తెలుస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక జోష్న ఇంటికి రాగానే పారిజాతం, సుమిత్ర, జోష్న వచ్చేసింది, జోష్న వేలంపాట్లో షాపింగ్ మాల్లో పాడేసింది, వెంటనే వెళ్ళి హారతి తీసుకురా అని వెనకాలనే సుమిత్ర వెళ్ళి హారతి తీసుకొస్తుంది. వెంటనే శివనారాయణ కోపంతో హారతి పళ్ళని నేలంకేసి కొడతాడు. అది చూసిన దీప అలాగే అందరూ షాక్ అవుతారు. ఇక పారిజాతం, అదేంటండి, మన జోష్న అంత మంచి పని చేస్తే మీరేంటి ఇంత కోపంగా ఉన్నారు, దిష్టి పళ్ళని ఎందుకు ఇలా బయటపడేశారు అని వెనకాలనే, నర్వై జోష్న, నువ్వు చేసిన పని నీకేనా అర్థమవుతుందా? తాత, నేనేం చేశాను? ఏం చేశావా? 10 కోట్ల, కనీసం 7 కోట్లు కూడా విలువ లేని షాపింగ్ మాల్ని 20 కోట్లకు పడతావా? అది కాదు తాత, దానివల్ల మనకి ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది కదా. చూడు జోష్న, ఫ్యూచర్లో ఎప్పుడు అది ప్రాఫిట్ వస్తుందో తెలీదు, కానీ మార్కెట్లో 7 కోట్లు కూడా విలువ చేయనింది 20 కోట్లకు కొన్నాం. వడ్డీ వేసుకున్నా మనం నష్టపోయినట్టే. ఇప్పుడు ఆ 20 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు? అయినా నీ మాట నమ్మి మేము దీనికి ఒప్పుకున్నాం. చూడు, మాది తప్పు. అదేంటి తాత అలా అంటున్నారు? వెళ్ళేటప్పుడు మీ అందరిని అడిగాను కదా. నేను ఆల్రెడీ చెప్పాను, అది వేలంపాట పాడటానికి వెళ్ళినప్పుడు మార్కెట్ వాల్యూకి తక్కువగానో లేదంటే ఈక్వల్గానో పాడాలి, అంతేకాని ఊహకి ఎక్స్పెక్ట్ చేయనంత పాడి నష్టాల్లోకి తీసుకెళ్తావా? నిన్ను నమ్మి సీఈఓ చేసి చూడడం చాలా తప్పు. నీకు ఇక 23 రోజులు టైం ఉంది, కానీ ఆ 23 రోజులు కూడా నీకు అవసరం లేదని ఈరోజు ఈ వేలంపాటలోనే అర్థమైపోయింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న, తాత, ఇప్పుడు నన్ను సీఈఓగా తీసి బావని సీఈఓ చేస్తానని మాత్రం చెప్పద్దు. అవును, అలా చెప్తే మాత్రం నేను ఊరుకోను.
నేను చెప్పే నిర్ణయం అదే. రేపటి నుంచి సీఈఓ నువ్వు కాదు కార్తికే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం అలా ఎలా కుదురుతుందండి? వాడికి ఈ ఇంటికి సంబంధం లేదని ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు కదా మీరు, ఇప్పుడు సీఈఓ చేయడం ఏంటి అని వెనకాలనే ఇక దశరథ, చూడండి పిన్ని, ఆస్తులకి సీఈఓకి ఎటువంటి సంబంధం లేదు. అవును, నాన్న తీసుకున్న నిర్ణయంలో ఏ మార్పు లేదు. ఈ నిర్ణయం నాకు కూడా ఈ నిర్ణయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు. ఇక శివనారాయణ, విన్నావుగా నా కొడుకు మాట కూడా. కార్తీక్, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వే రేపటి నుంచి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓవి. పెద్ద సార్ చెప్తే నేను కాదంటానా? మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అని అంటాడు. దీప చాలా సంతోషపడుతుంది. ఇక జోష్న కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర కూడా కార్తిక్కి కంగ్రాట్స్ చెప్తుంది. నా కూతురు సీఈఓ అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు ఆ స్థానం నీకు వచ్చినందుకు నాకు ఎటువంటి కోపం లేదు. కాకపోతే నువ్వు నా కూతురు పక్క నుండి కూడా నా కూతుర్ని ఓడిపించావు, అదే బాధగా ఉందిరా అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప కార్తిక్కి తీసుకొచ్చి స్వీట్ పెడుతుంది. ఇక కార్తిక్ అయితే, ఏంటి మెరదల ఇంత హ్యాపీగా ఉన్నావు? అవును బావా, ఏ తాత నిన్ను సీఈఓ నుంచి ఒకప్పుడు తీసేశారు. అలాంటి తాతయ్యే ఇప్పుడు నిన్ను సీఈఓ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మరదలా, ఇది తొలి అడుగు మాత్రమే. త్వరలో ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయి. చూస్తూ ఉండు. నువ్వే వారసురాల నిజాన్ని కూడా తాత అలాగే అత్త మావయ్యకి తెలిసేలా చేస్తాను అని అంటాడు. ఇంకా ఒక పక్కన శ్రీధర్ అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. కార్తిక్ గాడు ఖచ్చితంగా ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు. అది దీపకి కార్తిక్ మాత్రమే తెలుసు. అవును, దీప రుణం తీర్చుకోవడానికి శివనారాయణ ఇంట్లో పని వాళ్ళుగా ఉండడానికి ఏంటి సంబంధం? అవును, అదేంటో నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే కార్తిక్ని దీపని దగ్గర నుంచి అబ్జర్వ్ చేయాలి. అలా చేయాలి అంటే నేను ఇంట్లో కంటే వాళ్ళ వెనకే ఫాలో చేయాలి. అప్పుడే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పేసి శ్రీధర్ అయితే అనుకుంటాడు. ఇక ఇంతలోకి దాసు అప్పుడే ఇంటికి వస్తాడు. రాగాల్ని శ్రీధర్, బావగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని వెనకాలనే, దాసు వైజాగ్లో ఏదో పనుందని వెళ్ళావు, పని అయిందా? అయింది బావగా, అందుకే కాశీగాడి కోసం వచ్చాను. కాశీ ఇంటర్వ్యూకి వెళ్ళినట్టున్నాడు. నువ్వు ఇప్పుడే వచ్చినట్టున్నావు కదా, రెస్ట్ తీసుకో. లేదు బావా, నేను ఒకసారి దీపని కార్తిక్ని కలవాలి. ఏమైంది దాసు, ఇప్పుడు కార్తిక్ దీపని ఎందుకు కలవాలి అంటే, నాకెందుకనో నా మనసు ఇంటి వారసురాల మీద చెడుకల వచ్చింది. అవును, అందుకనే ఒకసారి నేను దీపని అలాగే కార్తిక్ని కలవాలి. అదేంటి, ఇంటి వారసురాల మీద చెడుకల వచ్చినప్పుడు నువ్వు కలవాల్సింది జోష్నని కదా, మరి దీపని కార్తిక్ని కలవడం ఏంటి? అంటే బావా, దీప కార్తిక్ ఆ ఇంట్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి నేను ఈ విషయం చెప్తే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారని. అవునా, సరే అయితే అని చెప్పేసి శ్రీధర్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ, దాసు మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. వారసురాలకి మీద చెడుకల వచ్చినప్పుడు దీపా కార్తిక్ని కలవడం ఏంటి? అదంతా ఓకే. ఒకసారి దాసు నిజం తెలిసిన రోజు నువ్వు ఎగరేసుకుని ఉంటావు బావా అని అన్నాడు. దీనికి దానికి ఇప్పుడు మాట్లాడే మాటలకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. దాసు దీపని కార్తిక్ని కలవాలన్నాడుగా, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వింటే అన్నీ నాకేదైనా నిజం తెలిసే అవకాశం ఉంది అని శ్రీధర్ అనుకుంటాడు. ఇక సాయంత్రం అవుతుంది. దీప అలాగే కార్తిక్ ఒక ప్లేస్కి అయితే వస్తారు. రాగానే ఇక కార్తిక్, దాసుమావయ్య ఏంటి ఎప్పుడో వస్తానని చెప్పి ఇంతసేపు అయినా రాలేదు? నాకు అదే అర్థం కావట్లేదు బావా. దాసుమావయ్య ఏదో విషయంలో భయపడి ఉంటాడు, అందుకే ఇక్కడికి రమ్మని చెప్పుంటాడు. బాబాయ్ చాలా మంచివాడు, కానీ జోష్న ఎందుకో అలా తయారైంది. ఏం చెప్తాం, వాళ్ళని మార్చడానికేగా మనం చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఇంతలోకి అప్పుడే దాసు అక్కడికి వస్తాడు. రాగానే ఇక దీపా కార్తిక్, బాబాయ్ మావయ్య అర్జెంటుగా కలవాలన్నో? అవును కార్తిక్, వారసురాలకి ఏదో ప్రమాదం జరగబోతుందని నాకు భయంగా ఉంది, ఆ విషయం చెప్దామనే వచ్చాను అని వెనకాలనే అప్పుడే శ్రీధర్ అక్కడే ఉంటాడు. ఇక శ్రీధర్ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్, మావయ్య నువ్వు ఆ భయం ఏమీ పడాల్సిన అవసరం లేదు. దీపకి నేను తోడుగా ఉన్నంత వరకు దీపకి ఏ ప్రమాదం జరగదు అని వెనకాలనే ఇక శ్రీధర్, వీళ్ళేదో కాకమ్మ కబుర్లు చెప్పడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు, అనవసరంగా నేనే ఏదో ఊహించుకొని ఇక్కడికి వచ్చినట్టున్నాను అని శ్రీధర్ వెళ్ళబోతుంటే ఇక దాసు, అది కాదు కార్తిక్, దీపే వారసురాలన్న విషయం జోష్నకి తెలిసినప్పటి నుంచి జోష్న దీపని ఎన్నోసార్లు చంపాలని చూసింది. ఇప్పుడు కూడా దీపాన్ని జోష్న ఏదైనా చేస్తుందని నాకు భయంగా ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అవుతాడు. ఏంటి, దీప ఇంటి వారసురాలా అని అనుకుంటాడు. ఇక కార్తిక్, మావయ్య ఆ విషయంలో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. లేదు కార్తిక్,
చిన్నతనంలోనే మా అమ్మ దీపని చంపాలని చూసింది. కానీ ఆ భగవంతుడి దయ వల్ల దీప బ్రతికిపోయింది. మావయ్య, నువ్వే అన్నావు కదా, దీప ఆయుష్ గట్టిది. దీపని చిన్నతనంలోనే పారు చంపాలని చూసింది. బిడ్డల్ని మార్చి దీపని శాశ్వతంగా ఆ ఇంటికి దూరం చేయాలనుకుంది. కానీ ఆ భగవంతుడు దీప తలరాతిని మార్చాడు. తను ఏ ఇంటికైతే దూరమైందో ఆ ఇంటికి తిరిగి వచ్చేలా చేశాడు. నేను తన భర్తని అవ్వాలని మా అమ్మ, అత్త, మావయ్య కోరుకున్నారు. దేవుడు అదే నెరవేర్చాడు. దీప మెడలో నేను తాళి కట్టేలా చేశాడు. ఇది కూడా అంతే. త్వరలోనే దీప ఆ ఇంటి వారసురాలని, జోష్నని కన్న కూతురన్న నిజాన్ని నేను బయటపెడతాను. అన్ని నిజాలు బయటికి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. మీరేమీ భయపడద్దు. అలాగే మావయ్య, జోష్నని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. జోష్న ఇప్పుడు చాలా ఆవేశంగా ఉంది. ఆ ఆవేశంతో జోష్న ఏదైనా చేసే ప్రమాదం ఉంది. తెలుసు కార్తీక్, జోష్నని సీఈఓ నుంచి తీసేశారని, అలాగే జోష్నని నారాయణ గారు అసహించుకున్నారని అన్నీ తెలుసు. ఇవన్నీ దీప వల్ల, నీ వల్ల జరుగుతున్నాయని, దీప మీద, నీ మీద జోష్న ఇప్పుడు చాలా కసితో ఉంది. రాత్రి అమ్మ నాతో ఫోన్లో మాట్లాడినాకే ఇవన్నీ నాకు తెలిసే. అందుకే మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తామని ఇక్కడికి వచ్చాను. దీప, జాగ్రత్తమ్మా అంటూ దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్, దీపకి అన్ని నిజాలు తెలిసిపోవడంతో ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అయిపోతాడు. దీప ఇంటి వారసురాలా? పారిజాతం అత్తయ్య గారు పుట్టగానే పిల్లల్ని మార్చేశారా? దాసు కూతురు జోష్నని ఇంటి వారసురాన్ని చేశాడా? ఇన్ని కుట్రలు జరిగాయా? నాకు తెలియకుండా ఇన్ని మోసాలు జరిగాయా? ఇవన్నీ కార్తీక్ గడు దాచిపెట్టి ఏం చేయాలని చూస్తున్నాడు అని శ్రీధర్ అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే శ్రీధర్ ఇక దీపని, కార్తీక్ని చూసేస్తాడు. ఇక వెంటనే కార్తీక్, మాస్టరు మీరిక్కడ? నువ్వు దాసుతో మాట్లాడినవన్నీ నేను విన్నానురా. నువ్వు దీప రుణం తీర్చుకోవాలి అంటే ఏంటా అనుకున్నాను. దీపే ఆ ఇంటి వారసురాలను నిజాన్ని దాచిపెట్టి ఎందుకురా ఇదంతా చేస్తున్నావు? ఒక్క మాట, శివనారాయణ గారు ముందుకు వెళ్ళి దీపే మీ ఇంటి వారసురాలు, మీ మనవరాలు అని చెప్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కదా. నువ్వు ఆ ఇంటి పనివాడిగా, దీప ఆ ఇంటి పని మనిషిగా ఉండాల్సిన అవసరమే లేదు. రాజభోగాలు అనుభవించవచ్చు. ఎందుకు మీరు ఈ నిజాన్ని దాచిపెట్టి ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు? మాస్టరు, మీకు నిజాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఒక్కసారి నేను ఈ విషయం చెప్తే నువ్వు నమ్మేవా? చెప్పు. ఎవరో చెప్తే నమ్మేవాడిని కాదురా. నా కొడుకు చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజం కదా మాస్టరు. ఎవరో చెప్తేనే నువ్వు నమ్మని, నువ్వు నీ కొడుకు చెప్పడం వల్ల నమ్మావు. కానీ దీపే ఇంటి వారసురాలంటే అత్త నమ్ముతుందా? తాత నమ్ముతాడా? అలా నమ్మకపోతే జోష్న, పారిజాతం ఏమేం చేయగలరో నీకు గుర్తులేదా? అవునరా, అవును, అదే పని వాళ్ళు చేస్తారు. ఆ పని వాళ్ళు చేయకుండా వాళ్ళని మనుషుల్లాగా మార్చి దీపని ఆ ఇంటికి దగ్గర చేయడం కోసమే దీప ఆ ఇంటి వారసురాలు, నా అత్త కూతురని తెలిసి కూడా ఆ ఇంట్లో పని వాళ్ళగా వెళ్ళింది. దీప ఆ ఇంటి వారసురాలని ఆ ఇంటి పని ఎందుకు చేస్తుందో తెలుసా? అత్తని, మావయ్యని జోష్న నుండి కాపాడటానికి. ఇప్పుడు అర్థమైందా మాస్టరు? ఆ ఇంట్లో మేము పని వాళ్ళగా ఎందుకున్నామో అర్థమైందిరా నాకు. ఇప్పుడు దీప, నువ్వు ఎంతో గొప్ప వాళ్ళగా కనిపిస్తున్నారు. నీ జీవితంలో దీప రావడం వల్లే కష్టాలు, దీపే నీ జీవితంలో దరిద్రం అనుకున్నాను రా. కానీ దీపే నీ జీవితానికి అదృష్టమని, మీ రాత ఎప్పుడో ఆ దేవుడు రాశాడని ఈరోజు నాకు అర్థమైంది. అమ్మ దీప, నిన్ను ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించి దీప అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇక దీపని క్షమాపణ అడుగుతాడు. ఇక కార్తీక్, మాస్టరు, మనమందరం ఒక కుటుంబం మాస్టరు, కానీ ఈ నిజం ఎప్పటికీ మీరు బయట పెట్టకూడదు. లేదురా, ఇన్నాళ్ళు నేను నా కొడుకు దీప వల్ల వాడి జీవితం నాశనం అయిపోయింది అనుకుని నేను కృంగిపోయాను రా. కానీ ఈరోజు నా కోడల వల్లే నా కొడుకుకి అదృష్టం పట్టిద్ది, నా కోడల వల్ల నా కొడుకు జీవితమే మారిపోయిద్ది అన్న విషయం తెలిసాక ఇక నేను వేరేలా ఉంటానురా. అవును, ఈ రోజు నుంచి ఆ ఇంట్లో వాళ్ళ మార్పు కోసం మీరు ఆ ఇంటి పని వాళ్ళగా ఎలా మారారో, రేపటి నుంచి నా కోడలు ఆ ఇంటి వారసురాలని తెలియడం కోసం ఈ శ్రీధర్లో కొత్త వ్యక్తిని చూస్తావు. అవును, ఈ రోజు నుంచి మనం ఒక పార్టీ అని వెనకాలనే కార్తీక్, మాస్టరు, మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పటి నుంచి మనం జోష్న మీద ఒక కన్నేసి ఉంచి జోష్న గురించి అన్ని నిజాలు బయటపడేలా చేయాలి. అత్తకి నిజం తెలిసేలా చేయాలి. తాత మనసుని మార్చాలి. డన్, అదే జరుగుతుంది అని శ్రీధర్ అంటాడు. ఇక పారిజాతం జోష్న దగ్గరికి వెళ్ళి ఇక జోష్నకి అన్ని బట్టల్ని ఇస్తుంది. గ్రాని, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు? ఏముంది, తట్టా బుట్ట సర్దుకొని నువ్వు యూఎస్ వెళ్ళిపోతే నీతో పాటు నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏ హిమాలయాలకో వెళ్ళి రామకృష్ణ అంటూ బ్రతికేద్దాం. గ్రాని, అవునే, నువ్వేదో చేసేస్తావు, ఏదో పీకేస్తావు అనుకుని నీకు హారతి ఇచ్చి మరి మీ అమ్మ అక్కడికి పంపిస్తే
నువ్వేమో అందరి పరువు తీసేసి ఉన్న సీఈఓ పదవిని కూడా పోగొట్టుకున్నావు. కానీ ఇప్పటికే నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నా. నీ మాటలతో ఇంకా నాకు కోపం తెప్పించుకో. కోపంలో నేను చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఇంకా నష్టాల్లోకి తీసుకెళ్తావు అంతేగా. గ్రాని, అవునే, నీ చేతకాంతనంతో ఇప్పటికీ ఈ పరిస్థితి తీసుకొచ్చావు. ఇంకా అడ్డమైన పనులన్నీ చేసి అందరితో తిట్లు తినమాకు. ఇప్పటి నుంచి ఈ పారిజాతం ఏం చెప్తుందో అది చెయ్యి. నీ తలరాతని నేను మారుస్తాను. గ్రాని, నువ్వు చెప్తుంది నిజమా? అవునే, నేను ఈ ఇంటి వారసురాలు చేయడం నా జీవిత లక్ష్యం. నేను అది చేయాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి చాలు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. చెప్పు గ్రాని, నువ్వు చెప్పింది ఏదైనా చేస్తాను. బావ నన్ను పెళ్లి చేసుకోవాలి, ఈ ఆస్తి నా సొంతం కావాలి. అదే నా కోరిక. ఆ రెండు జరగాలంటే ముందు నేను చెప్పింది చెయ్యి అంటూ పారిజాతం జోష్నకేదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా